ఈ సందర్భంగా ఉప్పల్ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ఉప్పల్ భగాయత్ స్థలాన్ని పరిశీలించారు. సీఎం సహకారంతో ఉప్పల్లో 1000 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. భూమి పూజ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి హాజరు కానున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు మరి ఏదైతే ఉప్పల్ బగాయత్లో 10 ఎకరాలలో 99 కోట్ల రూపాయలతో అత్యాధునికంగా మరి ఎంఎంసీ కార్పొరేషన్ భవనాన్ని ఇక్కడ మరి శంకుస్థాపన చేయబోతున్నాడు. కాబట్టి మరి ఈరోజు పత్రికేయ సమావేశం మరి నిర్వహించడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలుగా ఏదైతే ఉప్పల్ నియోజకవర్గం ఉందో అక్కడ గత 10 సంవత్సరాలల్లో అసలు సవితి తల్లికి ప్రేమకు గురైంది. ఈ ప్రాంతంలో 10 సంవత్సరాలల్లో ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, బిల్డింగ్లు కానీ, చెరువులు కానీ, స్కూళ్ళు కానీ, ఒకే ఒక ఇంటర్నేషనల్ ఏది మన ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 230 కోట్లు. అట్లా చెప్పుకుంటా పోతే దాదాపు 15,000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాం. ఒక్కటే ఒక రోడ్డు జోహార్ నగర్ నుంచి గట్కేసర్ వరకు 419 కోట్లు. ఇక ఉప్పల్ నియోజకవర్గానికి 12,100 కోట్లు, ఎల్బీ నగర్కు ఫ్లైఓవర్కు అట్లా పోతా ఉంటే మరి ఆ టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కళ్ళు మూసుకొని రోజు చెప్తా ఉన్నారు. ఆ ఎమ్మెల్యే ఎవరు చేస్తున్నారంటే మా గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నారని చెప్తా ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చెప్తా ఉంటే మరి చేస్తూ ఉంటే మేము చేస్తూ ఉన్నామని చెప్పి టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాం. అయ్యా, మీరు 10 సంవత్సరాలు పరిపాలనలో అధికారంలో ఉన్నారు. ఉప్పల్ నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ ఎందుకు ఇయ్యలేదో చెప్పండి.